హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే ఇది సోమవారం వ్లాగ్ అండి. నేను మల్టీగ్రెయిన్ దోశ అయితే చేశాను. నేను ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. అలాగే బెండకాయ కర్రీ అయితే చేశాను. మామూలుగా అయితే మా పిల్లలకి బెండకాయ కర్రీ నేను చేసే ప్రాసెస్‌లో చేస్తే అసలు నచ్చదనమాట. కొంచెం ఇందులో ఇది కొంచెం పులుసులాగా వాళ్ళకి నచ్చే విధంగా అయితే చేశాననమాట. చాలా బాగుంది కర్రీ అయితే మాత్రం. మధ్యాహ్నం బెండకాయ కర్రీ, మార్నింగ్ అయితే మల్టీగ్రెయిన్ దోశ అయితే చేశాను. ఇదిగోండి. ఇంకా దానికి కావాల్సిన క్వాంటిటీ ఉంటుంది కదా, నేను ముందు రోజు నైటే నానబెట్టేశానమాట. ఇక్కడ చూసారు కదా, రాగులు, అలాగే సద్దలు, జొన్నలు అనమాట. మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను. అంటే ఒక్క రోజుకు సరిపోతుంది అనుకున్నాను, కానీ 2 డేస్కి సరిపోతుందండి ఇది. చూసారు కదా, ఇక్కడ టీ గ్లాస్తో జొన్నలు వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి అటుకులు ఒక గ్లాస్ వేసుకున్నాను, మినపగుళ్ళు ఒక గ్లాస్ వేసుకున్నాను, అలాగే రేషన్ బియ్యం కూడా ఒక గ్లాస్ వేసుకొని మంచిగా ఒక 3 టైమ్స్ దాకా మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ బియ్యం అంటే మనం స్టోర్ బియ్యం వేసాం కదా, వీటన్నింటినీ ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ మంచినీళ్ళు వేసి నేను నానబెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేసానండి. ఇంకా మరుసటి రోజుకి ఇంకా మంచిగా బాగా నానిపోయాయి అన్నమాట. చూసారు కదా, పైన కొంచెం నొరగలాగైతే వచ్చేసింది. మార్నింగ్ అయితే అటుకులు వేసుకోవడం వల్ల దోశ చాలా అండి, అసలు పేపర్ దోశలాగా వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది. కాకపోతే మనకు ఆరోగ్యానికి ఏది మంచి చేసేదైనా కూడా అది మన ఇంట్లో పిల్లలు తినరండి. ఇది మాత్రం నిజం అన్నమాట. ఓన్లీ మినపగుళ్ళు, రేషన్ బియ్యం వేసి దోశ చేసినామంటే తినేస్తారు. ఇలా ఆరోగ్యానికి మంచిది జొన్నలు, రాగులు, సొద్దలు ఇవన్నీ వేసుకొని తింటేనన్నా అంటే అస్సలు తినరండి. మా పిల్లలైతే మామూలు దోశలు అయితే బాగా తింటారనమాట. ఈ దోశలు అయితే 2, 3 కంటే ఎక్కువ తినడం లేదు అస్సలు. మా బాబు అండి అస్సలు తినడం లేదనమాట. మామూలు పిండి అయితే మాత్రం వేస్తూ ఉంటే తింటూ ఉంటాడు. ఇది మాత్రం 3 తప్ప అంతకు మించి ఎక్కువైతే తినలేదండి. ఎందుకంటే ఇది ఒక 2, 3 తింటే చాలు, కడుపు ఫుల్గా ఉంటుందన్నమాట. కానీ చాలా పల్చగానే చేశాను నేను దోశలైతే, మందంగా కూడా చేయలేదన్నమాట. ఇక్కడ చూసారు కదా, వీటన్నింటినీ మంచిగా నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. చాలా బాగుంటుంది దోశ, చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను వేసిన క్వాంటిటీ ప్రకారమే వేసుకోండి మీరు. దోశ అయితే కొంతమంది పేపర్ దోశలాగా వేసుకొని తినాలి అనుకుంటారు కదా, పల్చగా బాగొస్తుందనమాట. మరుసటి రోజుకే చేసుకోవచ్చు మనం దోశ. ఈ విధంగా మనం బాగా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాము అంటే, నేను ఇక్కడ మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఒకదాని తర్వాత కొంచెం పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. అంటే ఒకేసారి మనం ఫాస్ట్గా ఎక్కువ పెట్టి గ్రైండ్ చేసాము అంటే మిక్సీ పాడైపోతుందండి. అలా కాకుండా నిదానంగా అనమాట మనం ఆఫ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. హీట్ ఎక్కకూడదు మిక్సీ అయితే మాత్రం. నేను కొంచెం ఇక్కడ ఒక తీసుకునేస్తుంటాను, 1 kg వరకు వేసుంటాను అనమాట. ఇక్కడ నేను బియ్యం అయితే మాత్రం 1 kg వరకు ఉంటాయి, కానీ మిక్సీలో వేస్తే పాడైపోతుందండి. 1 kg వరకు అయితే మాత్రం. నేను తీసుకున్న మిక్సీ ఇట్లా పిండి వేసుకోవడానికి కూడా తీసుకున్నాను అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 2000, 5000 అట్లా కాదనమాట, 10,000 పెట్టి తీసుకున్నానండి. ఎందుకంటే ఇంకా దూరాభారం మనము అదే పనిగా పిండి వెళ్ళి మిల్లుకు పట్టించుకొని రాలేం కదా, ఎప్పుడన్నా ఇలా వేసుకోవచ్చు అని నేను అంత కాస్ట్ పెట్టి అయితే నేను మిక్సీ అయితే తీసుకున్నాను. విధంగా పిండి నేను 1 kg వరకు కూడా వేసుకుంటాను అనమాట. మనం మిక్సీ పట్టుకునే దాంట్లోనే ఉంటుందండి, మిక్సీ పాడవకుండా, అది చెడిపోకుండా ఉండడానికి. ఇక్కడ చూస్తారు కదా, దీని నిండా అయితే పిండి వచ్చేసింది. నేనైతే ఇది కొంచెం
రేపటికి ఉంటుంది కదా అనేసి మిక్సీ పట్టేసుకొని మిగతాది ఒక సగం దాకా తీసేసానండి. తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఎంత కావాలో అంతవరకే పెట్టేసుకుంటున్నాననమాట. ఈ పిండి అంత ఎక్కువగా తినము. ఇది మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఏం పాడవదనమాట. మనకు పులవకుండానే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే మనకు ఎంత కావాలో అంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈసారి అలాగే చేస్తానండి నేను. కొంతవరకు దాదాపు ఒక 2 కేజీలు, 3 కేజీల దాకా వేసి పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. 1 వీక్ వరకు మనకేం పాడవదనమాట. ఫస్ట్ టైం కదా కొంచెమే చేశాను. ఇక్కడ చూసారా, ఇంకా సాల్ట్, కొంచెం సోడా అయితే వేసేసుకుంటూ ఉన్నాను. సోడా వేయకపోయినా పర్వాలేదండి. కొంతమంది సోడా వేసుకోరు కదా! కానీ ఇది రాత్రి మనం నానబెట్టిందే కాబట్టి మార్నింగ్‌కి నేను సోడా అయితే వేసుకున్నాను. ఒకవేళ మార్నింగ్ మనం నానబెట్టుకొని ఈవినింగు మనం మిక్సీ పట్టుకుంటాం కదా! మిక్సీ పట్టుకుంటే మనం సోడా వేసుకోవాల్సిన పనే ఉండదనమాట. రాత్రికి బాగా అది పులిసిపోతుంది. మార్నింగ్‌కి ఓన్లీ సాల్ట్ ఏసుకొని మనం దోసలు వేసుకున్నా కూడా చాలా బాగొస్తాయండి దోసలైతే మాత్రం. ఈ పిండితో ఇలా చేస్తే మాత్రం సోడా కూడా ఏమి అవసరం లేదు. ఇంక నేను నైట్ నానబెట్టాను కాబట్టి మార్నింగ్ మిక్సీ పట్టేసుకున్నాను కదా! అందుకనేసి సోడా వేశాను. మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ పట్టేసి దాన్ని రాత్రంతా ఓవర్ నైట్ అలాగే పెట్టేస్తారు కదా! వాళ్ళు సోడా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎలాగైనా మనం నానబెట్టుకోవచ్చు. కొంతమంది ఉదయం నానబెట్టుకోరు కదా! నైట్ నానబెట్టేస్తూ ఉంటారు. అలా నేను కూడా నైట్ అయితే నానబెట్టేసాననమాట. ఇంకా మార్నింగే లేవగానే ఈ పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. నైటు సామాన్లంతా క్లీన్ చేస్తానండి. అసలు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయనమాట. ఎక్కువసేపు నించుంటానండి. 1:30 గంట పడుతుందనమాట నాకు సామాన్లు క్లీన్ చేయాలంటే. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సామాన్లంతా అలాగే ఉంటాయి కదా! నేను ఒక్కసారే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మాటికైతే క్లీన్ చేస్తూ ఉండనండి. వంట రూమ్‌లో ఒకసారే క్లీన్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ నుంచి ఉన్న సామాన్లంతా నైట్ క్లీన్ చేస్తాననమాట. అలా 1 అవర్ పడుతుంది. మరుసటి రోజుకి కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను. స్టవ్ అంతా క్లీన్ చేసుకొని టిఫిన్ అయితే ఇదిగోండి వేసేస్తూ ఉన్నాను. దోసలైతే చూసారు కదా, ఎంత పల్చగా ఎంత బాగొస్తున్నాయో దోసలైతే మాత్రం. ఒకవేళ మీకు నచ్చితే గిన మీరు ట్రై చేయండి. ఇంకా దోసలైతే వేస్తూ ఉన్నాను. అలాగే చట్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. మామూలుగా నేను ఎప్పుడు చట్నీ చేసినా కూడా జీడిపప్పుతోనే చేస్తాననమాట చట్నీ అయితే. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పులైతే తీసుకున్నానండి. హాఫ్ కప్ వరకు జీడిపప్పులు తీసుకొని దానికి తగ్గట్టుగా అయితే ఇంకా తినే పప్పులైతే యాడ్ చేస్తాననమాట. ఇక్కడ చూసారు కదా, నేను జీడిపప్పులు కొంతవరకు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ అనుకోండి జీడిపప్పు. ఈ తినే పప్పులు వచ్చేసి 1 కప్పు 1½ కప్పు వరకు వేసుకుంటాననమాట. చట్నీ ఒదుగు రావాలి కదా! శనక్కాయ పప్పులు అయితే మా పిల్లలు తినరండి. అందుకనేసి నేను తినే పప్పులే వేస్తాను. ఇంకా కొబ్బరి వేసుకుంటాననమాట. పచ్చి కొబ్బరి ఉంటే మంచిది, ఇంకా బావుంటుంది. ఎందుకంటే ఇంకా మా ఇంట్లో పచ్చి కొబ్బరే ఉండదండి అస్సలు. నేను ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినా కూడా మా ఆయన్ని అడిగితే అసలు పచ్చి కొబ్బరి తీసియరనమాట. ఇంకా అలా సరేలేని ఎండు కొబ్బరే యూజ్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, తెల్లగడ్డలు ఒక 4 అయితే తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దాన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు ఎంత చిక్కదనం కావాలి చూసుకొని వాటర్ వేసుకొని ఇంకా చట్నీ అయితే ఇలా తినేస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ. ఈ చట్నీ అయితే మా పిల్లలు తింటారు. చెనిగ్గింజల చట్నీ అయితే అస్సలు తినరండి. ఇంకా కారం చేస్తే తింటారనమాట. ఇలా దోస టిఫిన్ అయితే చేసి పెట్టేశాను మా పిల్లలకి, మా ఆయనకి చాలా ఇష్టంగా తిన్నారు. 2, 3 కన్నా ఎక్కువ తినరండి. కడుపు నిండిపోతుందనమాట. ఇంకా అలా మధ్యాహ్నం ఇదిగోండి ఇంకా బెండకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. బెండకాయలు
మా పిల్లలకి గుజ్జు అసలు బెండకాయ అంటే నచ్చదనమాట. ఫ్రై ఒక్కటి తింటారు తప్ప పులుసులు ఇలాంటివంతా తినరండి. ఇంకా మధ్యాహ్నం తాలింపు చేస్తే మళ్ళీ పప్పు చేయాలి, లేదంటే రసం చేయాలి కదా! అందుకనేసి నేనైతే పులుసు చేద్దాము అనేసి ఇక్కడ పులుసు అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ బాండీ పెట్టేశానండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఆనియను బాగా సన్నగా మిక్సీ పట్టేసుకున్నాననమాట. ఆనియను, వెల్లుల్లిపాయి మిక్సీ పట్టేసి వేసేసానండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. మనకు ఈ వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, స్మెల్ చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందో అసలు. ఇంకా కరివేపాకు కొంచెం వేసుకొని మంచిగా ఒక పసుపు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని ఇదిగోండి నేను కట్ చేసుకున్న బెండకాయలు ఇవి 300 గ్రాములు ఉంటాయండి. 1/4 కిలో కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి అంత చిన్నవి కాకుండా అంత పెద్దవి కాకుండా అయితే మీడియంగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ బెండకాయలు అయితే కొంచెం పొడుగ్గా, కొంతమంది అయితే పులుసులకి చాలా పొడుగ్గా కట్ చేస్తారండి. అలా కట్ చేస్తే మా పిల్లలు అస్సలు తినరనమాట. ఈ విధంగా అయితే తింటారనేసి కొంచెం తాలింపుకైతే వీటికన్నా ఇంకా సన్నగా తరుక్కోవాలి, పులుసుకి కదా. అందుకనేసి నేను కొంచెం అంత చిన్నవి కాకుండా అంత పెద్దగా పొడుగ్గా కాకుండా అయితే కట్ చేసుకొని అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల ఇక్కడ నేను ఒక 4 టమోటాలు అయితే తీసుకుంటూ ఉన్నానండి, సన్నగా కట్ చేసుకొని. ఇవి పేస్ట్ చేసేసామంటే అవి మనకి పంటికి తగలకుండా ఉంటాయన్నమాట. బాగా గుజ్జులాగా వచ్చేస్తుంది. పిల్లలు అయితే తీసి పక్కన పెట్టే అవకాశం అయితే ఉండదండి. అందుకనేసి నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. టమాటాలు పేస్ట్ చేసేసి చూసారా, నేను ఇక్కడ కట్ చేసుకొని ఇవి పేస్ట్ చేసే లోపల మనకి ఈ బెండకాయలు కొండే జిగురంతా పోయింది. బెండకాయలు కూడా ఆల్మోస్ట్ సగం అయితే కుక్ అయిపోయాయండి. చూసారు కదా. ఇవి ఇంకొంచెం మనకి ఉడకాలండి. మనం వెంటనే టమోటాలు పులుపు వేసామంటే మనకి ఉడకవని కొంచెం అపోహ అనమాట నాకైతే. ఇవి ఇంకొద్దిసేపు మనం ఉడికించుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించేసాము అంటే మనకు సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించేసాను. బాగా ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాతే నేను ఇక్కడ టమోటాలు అయితే వేసుకుంటూ ఉన్నాను. టమోటా పేస్ట్ అనేది ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇది ఉడికే లోపల ఇక్కడ నేను ఈ కర్రీకి కావాల్సిన పౌడర్ అయితే ఇక్కడ తయారు చేసుకుంటూ ఉన్నాను. ఇది మా ఊరు సైడ్ ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట. శనక్కాయ పప్పులు, అలాగే వెల్లుల్లిపాయి, అలాగే ఎండుమిర్చి అన్నమాట, ఎండు కొబ్బరి. ఈ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి కర్రీస్. కొంచెం దీని ఏమంటారంటే తీపి కూర అంటారనమాట, టీ కూర అంటారు. ఎందుకంటే మనకి కొంచెం శనక్కాయ పప్పులు టేస్ట్ బాగుంటాయి కదా, అందుకనేసి ఈ పౌడర్ అయితే మనం ఇందులో వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. అలా ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు శనక్కాయ పప్పులు అయితే యాడ్ చేసేసాను. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇంకొచ్చేసి ఎండు కొబ్బరి ఒక ఇంచు ముక్క అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి దాన్ని కూడా పేస్ట్ లాగా చేసేసాను. అది చేసుకునే లోపల ఇక్కడ చూసారు కదా, ఇది ఈ టమాటా మొత్తం మంచిగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పౌడర్, చెనిగ్గింజల పౌడర్ ఉంది కదా, అది పేస్ట్ లాగా చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒక 1 స్పూను కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర పొడి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని మనం టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే దానికి ముందు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా చిక్కగా ఉంది కదా, మనం ఉడికించామంటే ఇంకా చిక్కబడిపోతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఒక 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా ఇది కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసాము అంటే 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి అనమాట. కొంచెం
పౌడర్ కొంచెం ఎక్కువగా వేశాను కదా, ఇంకొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట గ్రేవీ అనేది. ఇంకా నేనైతే ఒక పూటకే చాలు అనేసి నేను వాటర్ అయితే 1½ కప్ అయితే వేసుకున్నానండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మంచిగా కలిపేసి అయితే మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించేసాను. చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి, చిక్కబడిపోయిందనమాట బాగా కర్రీ కూడా. ఈ విధంగా వండిందనుకోండి బాగుంటుంది తినడానికి కూడా. వేడివేడిగా వడ్డించుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను మా ఆయనకి మా పిల్లలకైతే వడ్డించేసాను. మా పిల్లలైతే బాగుందమ్మా అని చెప్పేసి ఇష్టంగా తిన్నారు. మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది మా ఆయనకి. ఇదండి ఇవాళటి వ్లాగ్ అయితే. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.